భారతదేశం కోసం ఇదొక చరిత్రాత్మకమైన క్షణమని చెప్పొచ్చు. 4 దశాబ్దాల తర్వాత మరోసారి భారత జెండా అంతరిక్షంలో ఎగురుతుంది. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా భారత వైమానిక దళానికి చెందిన అధికారి ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS వైపు పయనమయ్యారు. ఇది యాక్సియోమ్ మిషన్ 4 అమెరికాలోని కెనడీ స్పేస్ నుంచి స్పేస్ ఎక్స్ ఫెల్కాన్ 9 రాకెట్ ద్వారా జూన్ 25న ప్రయాణమయ్యారు. 1984లో రాకేష్ శర్మ మొదటి భారతీయుడిగా రష్యా అంతరిక్ష నౌక ద్వారా వెళ్లారు. ఇప్పుడు 2025లో శుభాంశు శుక్లా రెండో భారతీయుడిగా రోదసిలోకి అడుగుపెట్టారు. Captain Shukla, are you ready for the ride? Will you do some yoga in space like your idol Rakesh Sharma did in 1984? అయితే 28 గంటల ప్రయాణం తర్వాత వారి వామనౌక ISSతో అనుసంధానం అవుతుంది. అక్కడ 14 రోజుల పాటు శుభాంశు గారు ఆయన బృందం 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాలు చేయనున్నారు. ఇది మానవ శరీరం, జీవశాస్త్రం మరియు భూమి పరిశీలన మరియు పదార్థాలపై కీలక పరిశోధనలకు మార్గం చూపనున్నాయి. శుభాంశు శుక్లా జూన్ 2026లో భారత వైమానిక దళంలో చేరారు. 2024 నాటికి గ్రూప్ కెప్టెన్ గా ఎదిగారు అండ్ 2000 గంటలకు పైగా యుద్ధ విమానాలు నడిపిన అనుభవం అతనికి ఉంది. ఇది కేవలం ఒక అంతరిక్ష ప్రయాణం మాత్రమే కాదు, ఇది భారత యువతకి శాస్త్రీయ సాంకేతానికి మన భారతదేశ గౌరవానికి కూడా మైలురాయని చెప్పొచ్చు. ఈ చరిత్రాత్మక ఘట్టానికి గర్వంగా మనము చూద్దాము. అదేవిధంగా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్స్ కోసం ఫాలో లర్న్ టు ఎన్ తెలుగు బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.